యేసు ప్రభు 12 మంది శిష్యుల పేర్లు చెప్పగలరా మీలో ఎవరైనా? చిన్నపిల్లలు చాలామంది సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు, కానీ కొంచెం వయసు పెరిగే కొలది కొంతమంది మర్చిపోతున్నారు. యేసు ప్రభు శిష్యుల పేర్లు ఏంటి అనేది కొంతమందిలో ఇంకా కొంచెం తడువుకుంటారు. ఎన్నిసార్లు కంటత పెట్టినా అదే ఏదైనా కొంతమంది కంటత పెట్టినా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మన మత్తయి సువార్త 10వ అధ్యాయం లిస్ట్ అంతా మనం చదివాం. అయితే గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఆ శిష్యుల పేర్లు ఇంకెప్పుడు మర్చిపోరు మీరు. సీమోను పేతురు అనగా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ప్రథమ శిష్యుడిగా మొదటివాడిగా పిలువబడిన పేతురు, ఆ తర్వాత అతని సహోదరుడైన అంద్రేయ, ఆ తర్వాత యాకోబు, యోహాను. వాళ్ళిద్దరూ కూడా 2 జతల అన్నదమ్ములు కదా. పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు, యోహానులు అన్నదమ్ములు. ఆ తర్వాత ఫిలిప్పు, బర్తిలోమయి, తోమ, మత్తయి, ఆ తర్వాత యాకోబు, తర్వాత మనం చూస్తే తద్దయి లేదా అతని పేరు లెబ్బయి, ఆ తర్వాత చివరిలో మరలా కనానీయుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి, చివరిలో ఇస్కరియోతు యూదా. వీళ్ళందరూ 12 మంది యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. శిష్యుల పేర్లు అనగా అన్నదమ్ములు చెప్పాను కదా, 2 pairs of brothers, 2 జతల అన్నదమ్ములు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. ఈ 4 పేర్లు మనకి పెద్ద కష్టం కాదు గుర్తుపెట్టుకోవడం. వాళ్ళు మొదటి 4 స్థానాల్లో ఉన్నారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. వాళ్ళిద్దరు పేతురు, ఆంద్రేయ బ్రదర్స్. అండ్ జేమ్స్ అండ్ జాన్ వాళ్ళు కూడా బ్రదర్స్. అది అయిపోతే ఇంకా తక్కిన 8 మందిని గుర్తుపెట్టుకోవడం ఎలా చెప్తాను చూడండి. ఫీబా అనే ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఫీబా, బైబిల్లో ఫీబే అనే ఒక ఆమె ఉంది. సో ఆమెకి దగ్గర ఉన్న పేరు ఫీబా గుర్తుపెట్టుకోండి. ఫీ అంటే ఫిలిప్పు, బా అంటే బర్తిలోమయి. బర్తిమయి వేరు, గ్రుడ్డి భిక్షుకుడైన బర్తిమయి వేరు, ఇతను బర్తిలోమయి. సో ఫీబా. ఈ 4 అన్నదమ్ములు ఈజీగా గుర్తుపెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇద్దరు ఎవరంటే ఫీబా, ఫిలిప్పు, బర్తిలోమయి. తర్వాత తోమా. తోమా అంటే తో అంటే తోమా, మా అంటే మత్తయి. ఈజీగా గుర్తుపెట్టారు. ఫీబా, తోమా. ఆ తోమాలో తో అంటే తోమా, మా అంటే మత్తయి. సో ఇక్కడికి 8 మంది అయిపోయారు. ఇంకొక 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే యాతన అనే పదం గుర్తుపెట్టుకున్నా బాగానే ఉంటుంది. అయితే వాళ్ళు యాతన పెట్టువాళ్ళు కాదు, కానీ యాత అనే పదం గుర్తుపెట్టుకోండి. యాకోబు, ఆ తర్వాత తద్దయి అనే పదం. ఆ తర్వాత చివరిలో ఇద్దరు, సీమోను, ఆ తర్వాత ఇస్కరియోతు యూదా. వీళ్ళ పేర్లు కూడా తర్వాత మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ చివరిలో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. సీమోను, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యూదా. మనం ఎవరికైనా వెళ్ళిపోయేటప్పుడు ఒక పదం చెప్తాం, ఏమని? సీయు అంటాం కదా. సీయు అంటే చివరిలో సీయు టుమారో అని. ఇంకా వాళ్ళిద్దరూ చివరిలో ఉన్నారు కాబట్టి సీయు అనమాట. సీయు అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా సీమోను, యూదా. సో ఈ విధంగా మీరు శిష్యుల పేర్లు గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళ పేర్లు నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటారేమో. ఎందుకోసం అంటే వారు సర్వశక్తులైన దేవుడు ఈ లోకాన్ని దిగొచ్చినప్పుడు ఆయన చుట్టూ దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి ఆయన నుండి అనేక విషయాలు నేర్చుకుని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రపంచ చరిత్రనే మార్చిన గొప్ప దైవజనులు శిష్యులు వీళ్ళు. అందరు బట్టి వీరి పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది.